హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇంకా బాగుండాలని చెప్పేసి ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఇక ఈ రోజు ఈ వ్లాగ్ లో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్టింగ్ లో నేను ఫ్లవర్ చూపించా కదా, మందార పువ్వు. అదైతే నేను ముద్ద మందారం అని చెప్పేసి ఆ ఫ్లవర్ చెట్టునైతే అయితే పెట్టినా, కానీ పూసేదాకా తెలియదు నాకు అది రిక్క మందారం అని. కానీ చూడడానికి చాలా బాగుంది కదా, డైలీ ఒక ఫ్లవర్ పూస్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా చెట్లను పచ్చదనాన్ని చూసినప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా మా ఇంటి ముందు ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చెట్లకు అని చెప్పేసి ఇల్లు పొడుగుతలో ఇంటి ముందు అయితే ఒక గద్దలాగా అయితే కట్టించారు. అప్పుడైతే కట్టించిన తర్వాత కొత్తలో అయితే చెట్లు పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. చాలా రకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మా బావ తీసుకొచ్చి అక్కడైతే నాటిండు. చాలా కొన్ని రోజుల క్రితం కూడా చాలా అంటే చాలా చెట్లే ఉన్నాయి మా ఇంట్లో. ఈ మధ్యలో ఏమైందో తెలియదు, చాలా అంటే చాలా చెట్లు అయితే అసలు ఎంత పెట్టినా ఉండట్లేవు అనమాట. ఈ పందికొక్కులు ఉంటాయి కదా, వాటి వల్లనే కింద వేర్లు కూడా తినేస్తున్నాయి. చెట్లు అయితే చాలా వరకు చచ్చిపోయాయి. ఇదే చెట్టు చూడడానికి బాగానే ఉండేది. ఒక 10-15 డేస్ తర్వాత తెలిసేది చెట్టు మొత్తం వాడిపోయి అదంతా కింద పడిపోయేది. మా బాపమ్మ దీన్ని గమనించి చూసిన తర్వాత మాకైతే అర్థమైపోయింది, ఇంకా ఇదైతే పందికొక్కుల పని అని చెప్పేసి మాకైతే బాగా అర్థమైపోయింది. మేమైతే మందు కూడా తెచ్చిపెట్టినాం వాటివి రావద్దని చెప్పేసి. ఒక 10-15 డేస్ అయితే పందికొక్కులు అయితే మళ్ళీ రాలేదు. మళ్ళీ ఈ మధ్య అయితే మళ్ళీ వస్తున్నాయి. ఇంకా నర్సరీకి వెళ్ళి మేము తెచ్చుకుందాం అనుకుంటున్నా. గులాబీ మొక్కలు ఇంకా చామంతి మొక్కలు తెచ్చుకోవాలని ఉంది. ఇంక ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు ఏం పెడతానో తెలియదు, కానీ నెక్స్ట్ అయితే వర్షాకాలం స్టార్ట్ అయినాకనైతే మంచి మంచి చెట్లు అయితే పెట్టుకోవాలి. ఇంటి నిండా చెట్లు ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. మా పిల్లలు మా హైడన్ అయితే డైలీ స్కూల్కి వెళ్తారు కదా, డే స్కూల్ అంటే ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు అయితే అంత పెద్దగా అనిపించకపోయేది, కానీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కదా, 12-12:30 సరికి ఇంటికి వచ్చి. ఇక మా హైడ స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అనమాట. మా హైడ మా డైన ఇద్దరు పెద్ద వారే చేస్తారు. నాకేం చేస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే కేక్నైతే యూట్యూబ్లో ఒక 10 వీడియోస్ దాకా చూసిన. అందులో ఒక సెలెక్ట్ చేసుకొని సింపుల్ రెసిపీ గోధుమ పిండితో కేక్ చేద్దామని చెప్పేసి కేక్ అయితే చేస్తున్నా. అప్పుడెప్పుడో లాక్డౌన్ ఎట్లా వస్తుందో అసలు అనుకున్న. కేక్ అయితే బ్యాటర్ నిజంగా చెప్తున్నా కదా, చాలా బాగా వచ్చింది. అసలు నేను పెట్టిన గిన్నెకైతే కొంచెం కూడా అంటుకోలేదు. రివర్స్ చేయగానే కేక్ అయితే మంచిగా వచ్చింది. చాలా బాగా డెకరేట్ అయితే నాకు చేయరాదు, కానీ మీద కొంచెం షేప్ అవుట్ అయిందనమాట. దాన్ని కొంచెం ఈ చాక్లెట్ సిరప్ ఉండే ఇంట్లో, దానితోనైతే నేనైతే ఇంకొంచెం డెకరేట్ చేసే పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుందని వాళ్ళ కోసం ఇష్టంగా అయితే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. మైదా పిండితోని కూడా కేక్ చేస్తే చాలా బాగా వస్తుందంట, ప్లఫీగా వస్తుందంట. కానీ మైదా పిండి పిల్లలకు పెడితే కొంచెం స్టమక్ పెయిన్ కదా, గోధుమ పిండి అయితే ఏం కాదని చెప్పేసి హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకే నేనైతే గోధుమ పిండిని చూస్ చేసుకున్నా. నేను కేక్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను అంటే 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ షుగర్, ఇంకా ఆయిల్ కూడా 1/2 కప్, అలాగే పెరుగు కూడా 1/2 కప్, ఇంకా ఇలాచి, కాచి చల్లార్చిన పాలు, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి బబుల్స్ లేకుండా చూసుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ చేసుకునే బ్యాండిల్లో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండితో అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఈ బ్యాటర్ మొత్తం అందులో పోసి సిమ్లో 40 మినిట్స్ కుక్ చేసుకుంటే కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే ఇట్లా చేసుకున్నా. ప్రిపరేషన్ వీడియో చూద్దాం అనుకున్నా, అప్పుడే మా పిల్లలు అయితే ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడారు. అందువల్ల నేనైతే ప్రిపరేషన్ వీడియో అయితే చూపించలేకపోయినా. బట్ కేక్ వేడిగా ఉన్నప్పుడు కంటే కూల్గా ఉన్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు వచ్చేలోపు మా పిల్లలు అయితే ఇట్లా స్నాక్స్ తింటున్నారు. నేను లోపల కేక్ చేస్తుండగా మా బావ అయితే మా పిల్లల కోసం శాండ్విచ్ తెచ్చాడంట, బూస్ట్ శాండ్విచ్. ఇక చాక్లెట్కి సంబంధించినవే కదా, 2 ఒకేసారి తింటే వామిటింగ్ వస్తుందేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది తిన్నాక ఇంకొక 1/2 అవర్ తర్వాత కేక్ ఇద్దాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే పెట్టిన. ఇంకా వీళ్ళైతే ఇది తింటున్నారు. ఇక మా కన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఉండు. మా కన్నయ్యకి అయితే ఈ చాక్లెట్స్ అన్నా, ఇంకా కేక్స్ అన్నా, ఇంకా ఈ బయట చిరుదిండ్లు ఉంటాయి కదా, అవంటే వానికి చాలా ఇష్టం. ఎన్ని పెడితే అన్ని తింటానే ఉంటాడు. మళ్ళీ ఏందో వాడు ఎన్ని తిన్నా అందులోనే ఉంటాడు, బద్నాం చేస్తాడు. అస్సలు అర్థం కాదు. పిల్లలు తినేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆడుకుంటా అని చెప్పేసి వాళ్ళైతే బయటికి వెళ్ళారు. ఇంకా నేనైతే ఈవినింగ్ ఈ వర్క్ చేసుకుంటున్నా. మొన్న వీడియోలో చూపించినా కదా టమాటా వరుగులు చేసిన అని చెప్పేసి, అవే అనమాట. ఇవి మంచిగా రెడీ అయిపోయి. ఇవైతే ఎప్పుడైనా సరే మనం టమాటా కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనమైతే యూజ్ చేసుకోవచ్చు. టమాటా పప్పు కానీ, ఇంకా టమాటా కర్రీ కానీ, టమాటా పచ్చడి కానీ ఇవైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవైతే
ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకొని మనం ఏ పచ్చడి పెట్టినా ఇవైతే కంపల్సరీ వేయాలి. ఇవి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకోటి అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది అయి ఉండాలి, అట్లయితేనే పచ్చళ్ళలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ పచ్చడి అదైతే నెక్స్ట్ పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే దసరి బుడంకాయలు అంటారు కదా, ఇప్పుడైతే ఆ పచ్చడి పెడుతున్నాను. ఇంకా ఈ పచ్చడి వచ్చేసి 1 వీక్ నుంచి 10 days వరకు అయితే నిల్వ ఉంటుంది, అందుకే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువనే పెట్టిన. పచ్చడి వచ్చేసి పెట్టిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి తిన్నారా? తింటే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో షేర్ చేయండి. పచ్చడి పెట్టడం అయిపోగానే ఇంట్లో పని కూడా తొందరగానే కంప్లీట్ చేసుకొని మా హైడ్రాకి అయితే హోంవర్క్ అయితే ఇంకా రాపిస్తున్న. హాఫ్ డే స్కూల్స్ కదా, డైలీ 2-3 హోంవర్క్స్ అయితే టీచర్స్ అయితే పెట్టిస్తున్నారు. ఇంకా వాటిని నేనే దగ్గరుండి రాపించాలి. టైం వచ్చేసి 5 అవుతుంది. ఒక 1 hour అయినా మ్యాక్సిమం మా హైడ్రాకి అయితే ఇట్లా కూర్చోబెట్టి రాపిస్తే నేను కూర్చుని అనుకో ఎంతసేపు అయినా రాస్తుంది. ఇక నేను పక్కకు లేను అనుకో ఒక 10 minutes కూడా ఉండదు అనమాట. మా హైడ్రా ఎక్కువ కార్టూన్ బొమ్మలు చూస్తారు కదా, ఖుషీ టీవీ, డోరా బుజ్జి, ఖుషీ టీవీ, ఇంకా చోటా భీమ్ అవైతే బాగా చూస్తుంది అబ్బా. నేను పక్క నుండి కూర్చోబెట్టి రాపించింది అనుకో ఎంతసేపు అయినా కూర్చొని శ్రద్ధగా రాస్తుంది, చదువుతుంది. నేను లేననుకో ఒక్క నిమిషం కూడా ఉండదు. ఇంకా అందుకే పని పెట్టుకొని మరి ఈరోజు ఎట్లయినా సరే హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి కొంచెం చీకటైనా సరే పని అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి మా హైడ్రాతోనైతే హోంవర్క్ రాయిస్తున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమ్మ పండుగ కూడా చేస్తున్నారని పొద్దున్నే కాల్ చేసి చెప్పింది. ఇక అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ డే కూడా స్కూల్కి ఏం వెళ్ళేది ఉండదు. హోంవర్క్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. నోట్బుక్లో ఇంత ముందుకైతే ఆల్ఫాబెట్స్ ఇంకా 1 to 3 పెట్టించేది అనమాట. ఇప్పుడైతే కొత్తగా అంటే మా హైడ్రా ఆల్ఫాబెట్స్ అండ్ 1 to 3 కూడా నేర్చుకుందని చెప్పేసి కొత్తగా లెటర్స్, ఇంకా సండే మండే వీక్స్, ఫ్లవర్స్ నేమ్స్, ఫ్రూట్స్ నేమ్స్ అలా పెట్టిస్తున్నారు. దానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వస్తుంది చదువుకోవడానికి. ఇక్కడ మేడమ్స్ అయితే మా హైడ్రా మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి మరి మా హైడ్రాకి అయితే స్టడీ చెప్తున్నారు. అట్లనే మా హైడ్రా కూడా బాగా చదువుతుంది. ఇంకా హోంవర్క్ అంతా కంప్లీట్గానే మేమందరం అయితే రెడీ అయిపోయినాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి. చెప్పినా కదా దుర్గమ్మ పండుగ అని చెప్పేసి. గుడి అయితే చాలా బాగా 6:37 కలా అయితే మేమైతే అక్కడికి రీచ్ అయిపోయినాము. కరెక్ట్ బోనాల టైంకి అయితే మేమైతే రీచ్ అయిపోయినాము. ఇంకా కొన్ని బోనాలు, పోచమ్మ బోనాలు అయితే అంతకుముందుకే తీసారంట, కానీ దుర్గమ్మకు సంబంధించిన బోనాలు అయితే ఆఫ్టర్ ది 12 తర్వాతనే బోనాలు అయితే చేస్తారు. దుర్గమ్మ అమ్మవారికి చలి బోనం ఎక్కుతుందంట. అంటే మనం బోనం ఈరోజు చేస్తే నెక్స్ట్ డే అనేది బోనం అనేది ఎక్కుతుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుసు. బోనాలకు సంబంధించి ఒక లాంగ్ వీడియో పెట్టాలి అని చెప్పేసి మస్తు అనుకున్నా, కానీ అక్కడ పబ్లిక్ చూసారా ఎంత పబ్లిక్ ఉర్రంటే అసలు. సెకండ్ పండుగ అయినా కూడా మస్తు పబ్లిక్ ఉన్నారండి. యాదగిరిగుట్ట టౌన్ కదా, అందుకే చాలా అంటే చాలా మందే ఉన్నారు. ఎగ్జాక్ట్గా 12:15కి అట్లా బోనాలు అయితే స్టార్ట్ చేశారు. గుడి నుంచి బోనాలు సమర్పించి మేము ఇంటికి వచ్చేసరికి 2 అయింది. మాకైతే కొంచెం సేఫ్టీ అయిందనమాట. ఇదన్నమాట నా ఈరోజు ఈవినింగ్ బ్లాగ్. మీకు నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే ప్రీవియస్ వీడియోస్లో కూడా కొంచెం తొంగి చూడండి అబ్బా.